వెల్కమ్ టు శైలాస్ కిచెన్. నేను మీ శైలజ. నేను ఇవాళ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తోటి ఒక మంచి పచ్చడి చేసి చూపించబోతున్నాను. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంతే. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ కామన్, చేయటం అనేది డెడ్ ఈజీ. చూద్దాం రండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, ధనియాల పొడి. ఒకటే గిన్నెలో అన్నీ చేసేద్దాం. మామూలుగా మీకు దగ్గర కనుక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి లేకపోతే కనుక ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ 4 ఫ్రై చేసి పొడి చేయండి. నా దగ్గర ఆల్రెడీ అన్ని విడివిడిగా పొళ్ళు ఉన్నాయి. ధనియాల పొడి, ఆవపిండి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కాబట్టి నేను పొళ్ళు వేస్తాను. మీరు ఎలా వీలైతే అట్లాగా ఆ 4 మాత్రం వేయండి కంపల్సరీగా, చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయ్యేటట్టు అనమాట. ఆయిల్ మిగులుతుంది మనకి, అలాగే ఉంటుంది, ఏం ఖర్చు అయిపోదు. అండ్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది పచ్చడిలో ఆయిల్ ఎప్పుడు కొంచెం ఉంటేనే నిల్వ ఉంటుంది. అది కొంచెం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాం మెంటల్గా ఆయిల్ వేయటానికి, కన్జ్యూమ్ చేయడానికి. సో ఆయిల్ కాగింది, నేను ఫస్ట్ ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఇవి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3, పెద్దవైతే 2 వేసుకోండి, మీడియం అయితే 3-4 చెక్ చేసుకోండి ఒక్కసారి. ఈ 2 ఉల్లిపాయలకే మనకి చాలా పచ్చడి అవుతుంది, దాదాపు 1/2 కిలో పచ్చడి అవుతుంది. హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను, నూనె బాగానే ఉంది కాబట్టి. అండ్ ఇదే టైంలో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10. దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ మీద. ఉప్పు వేస్తాను కొంచెం, సో దట్ బాగా ఫ్రై అవుతుంది. కనీసం ఒక 5-6 మినిట్స్ అన్న ఫ్రై చేయాలండి మీరు. నేను ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. మెల్లగా ఓపిక్గా ఫ్రై చేసుకోండి. ఈ లోపు ఇది ఫ్రై అవుతుంటే మీరు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించుకొని పొడి కొట్టుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మంచిగా వేగినాయి, చాలు. ఇంకా నేను తీసేస్తున్నా. ఇట్లా డీప్ ఫ్రై అవ్వాలండి. మీరు ఆయిల్ ఉంచి తీసినా లేకుండా తీసినా మళ్ళీ వెళ్ళేది ఇందులోకి, కాబట్టి ఎట్లా తీసినా పర్వాలేదు. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నా, పోపు వేసేస్తా. ఇంకా మళ్ళీ ఒక 5-6 టీ స్పూన్స్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూన్, మినపప్పు ఒక 1 టీ స్పూను, శనగపప్పు ఒక 1 టీ స్పూన్. వెల్లుల్లి క్రష్ చేసిందండి, కొంచెం ఒక సగం పాయ వేయండి. అంటే 15-20 వచ్చేటట్టు వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు కూడా ఘాటే ఉంటుంది కదా. వెల్లుల్లి ఘాటు మరీ అంత ఎక్కువ యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి మంచిగా. వెల్లుల్లి లైట్ బ్రౌన్ షేడ్ రావాలి. పచ్చిశనగపప్పు వేగాలి, కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవ్వడానికి, ఫ్రై కాని దానికి రంగులో, రుచిలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఫ్లేవర్లో ఇంకా అంతకు రెట్టింపు డిఫరెన్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు కూడా ఏమంటారంటే, ఇంటి వాకిలు చూసి ఇల్లాలు చెప్పచ్చు అన్నట్టు, పోపుని చూసి కూర ఎలా ఉందో చెప్పచ్చు, ఆమెకి ఎంత వంటొచ్చో చెప్పచ్చు. నిజంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని పోపేయండి. పోపు అంటే ఏదో పోపే కదా అనుకోవద్దు, పోపు కదా అనుకోండి. అంత ఏమంటారు, వేరియేషన్ ఉంటుంది అన్నిట్లో. అయ్యింది ఇప్పుడు నాకు ఫ్రై, సరిపోను. ఇంగువ ఒక 1/2 టీ స్పూన్. బాగా ఉడికింది అని నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు ఎంత వేయాలి. మీరు పులుపు ఎంత తింటారు? ఒక్క పెద్ద ఉల్లిపాయకి 10 గ్రామ్స్ చొప్పున నానబెట్టుకోండి. 2 ఉల్లిపాయలకి 20 గ్రామ్స్ నానబెడితే మనకి 40-50 గ్రామ్స్ అవుతుంది. అంటే మనం పోసిన నీళ్ళని బట్టి అవుతుంది. కానీ మీరు నానబెట్టేది మాత్రం చెక్ చేసుకోండి. బస్ ఈ చింతపండు పులుసుని ఒక 3-4 నిమిషాల పాటు సన్న సెగ మీద ఇట్లా ఉడకనివ్వండి. ఇది ఉడుకుతుంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఈ ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని పల్స్లో గ్రైండ్ చేసుకోవటం ఒక పద్ధతి అండి. అండ్ దీన్ని ఇలాగే వేసుకోవటం ఒక పద్ధతి పచ్చడిలో. నేను 2 తిన్నాను, నాకు ఇది బాగా నచ్చుద్ది. అన్నం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ తగులుతుంటే, ఉల్లిపాయ ఇట్లా రెక్కలాగా వస్తే నాకు ఇష్టం అనమాట. నేను అందుకని ఇలాగే వేస్తాను. ఇది ఉడుకుతుంటే, పులుసు ఉడుకుతుంటే నేను ఇది కూడా వేసేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మనం వేయించి పెట్టుకున్నది. అందుకే అన్నాను, మీరు ఆయిల్ వేసినా వేయకున్నా దీనిలోకి దిగుద్ది మళ్ళీ అని.
పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వస్తుందో కదా, చాలా బాగుంటుందండి దీని టేస్ట్. సిమ్ చేసేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. సిమ్లో మూత పెట్టి 4 minutes, 3-4 minutes అయిపోయిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలోంచి ఆయిల్ బయటకు వస్తుంది. నేను కట్టేస్తున్నా. ఇంకెక్కడ మీకు గుజ్జు తప్పితే వాటర్ అనేదే లేదు ఇందులో. అవి ఉల్లిపాయ ఫ్రై చేసేసాం, పచ్చిమిరపకాయ ఫ్రై చేసాం, అన్నీ ఫ్రై అయినాయి, మంచిగా ఫ్రై అయినాయి. చాలు. నేను ఈ టైంలో ఇందులో వేయాల్సినవి అన్నీ వేసేస్తున్నాను. ఒక 2.5 స్పూన్స్ ఉప్పు. ఉప్పు ఏంటంటేనండి, ఇందాక ఒక 1/2 teaspoon వేసాం మనం, 1/4 teaspoon దాకా. ఇప్పుడు ఒక 2.5. ఒక 4 teaspoons కారం, మీరు తిన్నంత కారం. కొద్దిగా పసుపు, ఒక 1/2 teaspoon. ఇదిగోండి 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, ఇంకొంచెం వేద్దాం జీలకర్ర పొడి, 1/2 teaspoon ఆవపిండి, 1/4 teaspoon మెంతిపిండి వేసుకోండి. ఒక్కసారి కలిపేస్తున్నాం. అన్నీ వండి మనకి అద్దరిపోయే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం సీసాలు పెట్టుకున్న తర్వాత చూడండి, మీకు పడుతుంది అనిపిస్తే నూనె పోయండి. నాకైతే ఇంకా పట్టదు, అంటే కొంచెం పడుతుంది. వేసేద్దాం. పోయింది ఉంది, వేడి మీద ఉంటే మరీ మంచిది కదా, ఆయిల్ కూడా గోరువెచ్చగా అవుతుంది. దట్స్ ఆల్ అండి, మన ఉల్లిపాయ పచ్చడి అయిపోయింది. ఒక్కసారి ఉప్పు చూడండి. ఇందులో ఏమి ఊరేది అది లేదు కాబట్టి ఉప్పు వెంటనే తెలిసిపోతుంది మీకు. నాకైతే పర్ఫెక్ట్ సరిపోయిందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అసలు మాట్లాడుకోవటాలు లేవా, ఎంత టేస్ట్ ఉంది. చక్కగా మంచి గాజు సీసాలో భద్రపరచుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రోజులు నిలువ ఉంటుంది, చాలా నెలలు. దీనిలో కొంచెం వెరైటీని ఆహ్వానించే వాళ్ళు లైట్గా లాస్ట్కి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నిజంగా పచ్చళ్ళలో బెల్లం తీపిని ఆస్వాదించలేని వాళ్ళు మానేయచ్చు. ఇంట్లో అప్పలు ఉన్నాయండి, అన్నం తింటాం అయిపోయింది. దీంట్లోకి ఎట్లా ఉంటుందో చూద్దాం పచ్చడి. ఇట్లా పెట్టుకోవాలి. బాబా చాలా టేస్టీగా ఉంది. ఈ పచ్చడిని మంచిగా వెంటనే పెట్టి మీ పిల్లలకి హాస్టల్కి ఇవ్వండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ తనతో పాటు వచ్చినట్టే ఫీల్ అవుతారు. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ 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 కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.